మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం. నమస్తే. జనరల్గానే రత్నబాండ గారి దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. టెంపుల్కి సంబంధించినటువంటి ఎప్పుడు విశిష్టతలే మాట్లాడుకుంటాం. అవును. అలాంటిది ఇవాళ మనం అక్కడ ఉన్నటువంటి సంపద గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. గది ఏది తెరవబోతున్నారు, దానికి సంబంధించినటువంటి అంటే రత్నబాండ గారిని తెరవబోతున్నారు. జనరల్గా స్నేక్స్ అవి ఉంటాయని చెప్పేసి ప్రత్యేకించి ఈ టెంపుల్ గురించి జనరల్గా లీగల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 1955 ఆర్ 54 సంథింగ్ యాక్ట్ ప్రకారం అసలు ఏం చెప్తోంది, ఏం జరిగింది అండ్ ఎందుకు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? జై జగన్నాథం. ఒరిస్సా స్టేట్, ఉత్కల్ స్టేట్ అంటారు. ఉత్కల అంటే మనకు వంగ, ఉత్కల ఇవన్నీ కూడా ఓల్డ్ స్టేట్స్ అన్నమాట. ఈ స్టేట్లో ఇది ఒక సముద్ర తీరంలో ఉండేటువంటి స్టేట్. అంటే కలకత్తా ఏరియా అంతా కూడా కలకత్తా, మెడ్రాస్ అండ్ బాంబే ఈ 3 ఏరియాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుని తర్వాత అక్కడ ఉండేటువంటి రాజులు, గజపతులు పరిపాలించినటువంటి ప్రాంతం అదంతా కూడా వాళ్ళతోటి స్నేహాలు చేసి, లేకపోతే వాళ్ళతోటి ఇప్పుడు చెప్పాలంటే ఎలియన్స్ పెట్టుకునో లేకపోతే వాళ్ళతోటి కలిసి పరిపాలించిన ప్రాంతం. దానికి పూర్వ చరిత్ర ఏంటంటే ఏదైనా ఇట్లాగా నేలమడుగులు అంటారు, అట్లా రత్నబండారాలు నేలమడుగులు. ఇది రత్నబండారం అంటే ఇది ఓపెన్గానే ఉంటుంది. పూరికి వెళ్ళిన తెలుస్తుంది, పైనే ఉంటుంది. ఇది నేలమడుగులు అంటే కిందకు ఉంటుంది, స్వరంగం లాగా కిందకు ఉంటుంది, ఇది కొంచెం పైకి ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఉండేటువంటి 3 doors 3 గదులు ఉంటాయి అన్నమాట. ఒకటి 2 3. ఇది స్టార్ట్ అయినప్పుడు విశిష్టత ఏంటంటే ఇప్పుడు ఆలయం ఎవరైనా నిర్మించిన వాళ్ళకి తెలుస్తుంది, ఆలయ స్థపతి అంటారు, వాళ్ళు చెప్తారన్నమాట. రత్న విన్యాసం అంటారు. రత్న విన్యాసం అంటే ఏంటంటే మీ దగ్గర ఉండేటువంటి రత్నాలన్నీ ఇక్కడ గుడి కింద పెట్టండి. అంటే ఒక టెంపుల్ కట్టేటప్పుడు రత్న విన్యాసాలను చేసేవారు. అసలు యాక్చువల్గా రత్న విన్యాసం చెప్పాలంటే దానికన్నా మీ దగ్గర ఎంత వస్తే అంత రాజు పరిపాలించిన రాజు ఏం చేసేవాడంటే తన తీసుకొచ్చినటువంటి ఇంకొక దేశాన్ని ఆక్యుపై చేసి తీసుకొచ్చిన తర్వాత లేకపోతే ట్యాక్సేషన్ రూపంలో కలెక్ట్ చేసుకునే అమౌంట్స్లో కానీ లేకపోతే కొంచెం భాగం దేవుడికి అనేది ఇచ్చేసేవారు. పెద్దగా ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండేది కాదు కాబట్టి వాళ్ళు ఇంకొక రాజ్యాన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఆ బంగారాలని, ఆ వెండిని అవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చినవన్నీ లోపల కింద పెట్టేసేసేవారు, లాక్ చేసేవారు. దాంతో అవసరం లేదు. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి ఎకనామికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్స్ ఎ రిజర్వ్డ్ ప్రాపర్టీ. రిజర్వ్ బ్యాంక్లో ఎంత బంగారం ఉంది అంటే ఏ స్టేట్ కంట్రీ అయినా సరే ఆ ఉండేటువంటి బంగారం బట్టి ఆ కంట్రీ విలువ చెప్తారు. మన భారతదేశంలో ఉండేటువంటి ఇన్ని టన్నుల బంగారం, ఈ అమెరికాలో ఉన్నటువంటి ఇన్ని టన్నుల బంగారం, దీన్ని బట్టి ఆ కంట్రీ విలువ చెప్తారు. ఇది ఒకప్పుడు ఇప్పుడు ఉండేటువంటి సిస్టమ్ కాదు. ఒకప్పుడు రాజులు పరిపాలించినటువంటి భారతదేశంలోనే ఆ సిస్టమ్ ఉంది. ఓకే, వాళ్ళ దగ్గర ఎంత సంపద ఉంది అని చెప్పేసి దాన్ని తీసే అవసరం ఉండేది కాదు నాగరాజు. అది తీస్తున్నారు అనేసరికి నాకు కొంచెం ఆందోళన కూడా ఉంది. తీసే అవసరం ఉండదు. నేను ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఒరిస్సా ఐఏఎస్ ఆఫీసర్స్ని అడిగాను ఈ న్యూస్ గురించి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మన సంపద మన ఇంట్లో బంగారం అన్నది మీరు ఎదుటి లెక్క పెట్టమంటే ఊరుకుంటారా మీరు? ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మీ ఇష్టమైన వాళ్ళు కాదు, మీ పనోళ్ళు కావచ్చు, లేకపోతే మీరంటే బాగా చుట్టాలు కావచ్చు, అమ్మ మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది అని చెప్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోం కదా. ఎందుకు ఊరుకోరు? అది నాది, నాకు సంబంధించింది. నాకైతే పెద్ద $1 million క్వశ్చన్ ఏంటంటే నాగరాజు, దేవుడి సంపద మనం ఎవరు లెక్క కట్టడానికి? దేవుడి సంపద ఆయనకు సంబంధించింది, ఆయన వేషభాష ఆయన సంబంధించింది. నీకేం కావాలి? ఆయన దగ్గర నుంచి ఎవరింటికైనా వెళ్తామండి నాగరాజు గారు, మీ ఇంటికి నేను వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత నా ఎంట్రీ ఎంతవరకు ఉంటుంది? ఫ్రంట్లో ఉండేది ఆఫీస్ రూమ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత నాగరాజు గారు పర్మిషన్ కావాలి నాకు. నాగరాజు గారు నన్ను పిలవాలి ఇంట్లోకి. నాగరాజు గారు రండి, పృథ్వీ గారు రండి, మీరు ఒకసారి ఇంట్లో ఒకసారి ఈ రూమ్లోకి రండి, ఆ రూమ్లోకి రండి. అంతవరకే నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి. భగవంతుడి దగ్గర కూడా పురాణాలు చెప్తున్నాయి ఏంటంటే ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. నువ్వు వాళ్ళ గురించి లెక్కేయకు, వాళ్ళ గురించి నీకు లెక్కేసేటువంటి అధికారం లేదు అన్నది మన ఒక ఒరిస్సా వాళ్ళ ప్రజలు నమ్ముతున్నటువంటి ఒక విధానం. ఓకే, అంతేగాని దాన్ని ఏదో రివ్యూ చేసేసేద్దాం, దాన్ని ఏదో లెక్కలు కడదాం. లెక్కలు కట్టి ఏం చేస్తారు చెప్పండి నాగరాజు? లెక్కలు కట్టి లోపల పెట్టాలి, అంతే కదా. ఎందుకు దానికి లెక్కలు తెలియచేయాల్సిన అవసరం ఉంది? మనం ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ పొందాం. మనం
తిరువనంతపురంలో ఒక ఎక్స్పీరియన్స్ పొందాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర లెక్కలు కట్టిన తర్వాత 1, 2 లెక్కలు కట్టిన తర్వాత నాకు సైంటిఫిక్గా నేను నమ్ముతున్నాను కాబట్టి నేను అంత పెద్ద ఇదవును. కానీ చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద పీఠాధిపతులు ఏముంది, కరోనా వచ్చింది గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 2 సునామీలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రానంత పెద్ద పెద్ద తుఫాన్లు కేరళ ముంచెత్తేసింది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఖచ్చితంగా దానికి లింక్ ఏదో ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న విషయం, విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కూడా పెద్ద గొడవ అయింది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నేలమడుగులు 3వ గది తెరుస్తున్నారు, 4వ గది తెరుస్తున్నారట. అది నాగబంధంతో ఉంది. ఈ గది కూడా నాగబంధంతో ఉంది. 1806లో బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ యాజమాన్యాన్ని చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 1806 నుంచి ఈ లోపల ఉండేటువంటి గదులు ఓపెన్ చేయటం అన్న ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది. ఓకే. దాని తర్వాత గజపతులు ఈ బ్రిటిష్ వాళ్ళు కలిసి దాన్ని ఓపెన్ చేయడానికి వెళ్ళారు. మొదటి గది తీశారు, 2వ గది తీశారు. మొదటి గదిలో ఉండేటువంటి సంపదలు, 2వ గదిలో ఉండేటువంటి సంపద. అంటే మన ఇంట్లో లాకర్స్ ఉన్నాయనుకోండి, లాకర్ సిస్టంలో ఏం చేస్తాం, ఒక బీరువా ఉంటుంది. బీరువాలు బయట ఉండేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి, లోపల కొన్ని ఉంటాయి, ఇంకా కొంచెం గోడ మానుగులు అంటారు, అంటే గోడ లోపల ఒక అల్మార్ ఉంటుంది. అది 3వది అంటారు. ఈ అంతర్బహర్. బయట ఫస్ట్ తెరిచారు, సెకండ్ తెరిచారు, థర్డ్ది ఎవరు తెరవలేదు. సెకండ్ తెరిచిన తర్వాత ఒక లెక్కలో ఏదో చెప్పారు. అక్కడ దాంట్లో ఒక 150 రకాల ఆభరణాలు ఉన్నాయి, దగ్గర దగ్గర 126 కేజీల బంగారం ఉంది, 250 కేజీల వెండి ఉంది, వస్తువులు వచ్చేసరికి 150 చిల్లర అన్ని వస్తువులు ఉన్నాయి, బంగారపు వస్తువులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. అవన్నీ ఏదో లెక్క చెప్పారు. లెక్క చెప్పి ఆ బాక్స్ పొడిగే చాలా పెద్ద బాక్స్లు ఏదో చెప్పారు. ఒక 8 అడుగులు పొడుగు వెడల్పు అండ్ ఎత్తు 3 అడుగులు ఎత్తు బాక్సులు ఉన్నాయి దాంట్లో. అది 2వ గది, 3వ గది గురించి కాదు, 2వ గది. క్యూరియాసిటీ పెరిగింది జనాలకి. కలియుగంలో ఉన్నాం కదా నాగరాజు, క్యూరియాసిటీ పెరిగింది. 3వ గదిలో ఏముంటుంది, 3వ గదిలో ఏముంటుంది, నాగబంధం ఉంది. అంటే నాగబంధం అంటే రిస్ట్రిక్టెడ్ జోన్ అని అర్థం. నాగబంధం అంటే నాగులతోటి బంధన వేశారంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ జోన్, మీరు ఎవరు వెళ్ళకండి లోపలికి అని చెప్పేసేసి. దానికి వితండవాదం పెరిగిందని చెప్పచ్చు ఒక రకంగా. ఎందుకు వెళ్ళకూడదు, ఏమైపోద్ది. నాగరాజు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నాను. నేను జగన్నాథ స్వామి టెంపుల్, మిగతా టెంపుల్స్ గురించి నేను పెద్ద విశ్లేషించట్లేదు. జగన్నాథుడు మాట్లాడతాడు నాగరాజు, నిజంగా మాట్లాడతాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, మాట్లాడతాడు అతను. మీరు వెళ్ళి తలుచుకుని అడగండి, మీతో మాట్లాడతాడు జగన్నాథుడు. ఖచ్చితంగా జగన్నాథుడు మాట్లాడే ప్రదేశం పూరి జగన్నాథ స్వామి టెంపుల్. భగవంతుడి భక్తుడితో మాట్లాడే ప్రదేశం పూరి జగన్నాథ స్వామి టెంపుల్. నేను హిందూ కింద చెప్పట్లేదు, ముస్లిమ్స్లో క్రిస్టియన్స్ కూడా ఈ ముక్కలు నాకు చెప్పారు, జగన్నాథ స్వామి మాట్లాడతాడండి అని. మనం మిగతా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేకపోతే ఇంకొక టెంపుల్ లాగా కాదు, ఆ టెంపుల్లోకి ఒక విశిష్టత ఉంది. అక్కడ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని మొదటి ప్రాకారంలో చెప్తారు. 2వ గుడికి వెళ్ళేసరికి ఆ వాయిస్ వినపడదు. ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు పెద్ద వాయిస్ వినపడుతుంది, జై జగన్నాథ్ జై జగన్నాథ్. 2వ గుడికి వెళ్ళేసరికి వాయిస్ వినపడదు, ఆగిపోద్ది. 2 కారణాలు చెప్తారు వాళ్ళు. ఒకటి ఏంటంటే జై జగన్నాథ్ అని అక్కడితో ఆగిపోవటం, 2వ దాంట్లో ఏంటంటే మన మనసు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంత ఈ కలియుగంలో కూడా మనకి అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి టెంపుల్ అది. దానిలో ఉండేటువంటి 3వ మానుగులు తెరుస్తున్నారు. ఇది ఎట్లా తెలుస్తున్నారు, లీగల్గా అప్రూవల్ తీసుకొచ్చి 1954లో వచ్చినటువంటి యాక్ట్లో ఏముందంటే తాళం తీయచ్చు, దానిదే ఉంది, తీసి లెక్కలు కట్టండి, ఖర్చు పెట్టమని ఎక్కడ చెప్పలేదు, ఓపెన్ చేయండి. 1954 యాక్ట్కి వచ్చేసరికి అది రిలేటెడ్ టు ప్రీవియస్ 1806లో రిలేట్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్, రిలేటెడ్ యాక్ట్. లెక్క పెట్టండి, దాన్ని ఒక గదిలో దాన్ని ప్రొటెక్టివ్గా ఉంచండి అని. ఇప్పుడు ఒరిస్సా ఈ నిత్తోటి బతకదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కరువు కాటకాలతో అల్లాడిపోయి ప్రజలందరూ కూడా భిక్షాటన చేసుకోవట్లేదు. ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఏదైనా గుడి ఆలయ నిధులు వాడచ్చు అని చెప్పి ఆగమశాస్త్రం మనకు చెప్పినటువంటి విషయం. ఆగమశాస్త్రం దానికి కూడా ఒక నిర్ణయాలు వస్తాయి. కొంతమంది సాధువులు, కొంతమంది పెద్ద పెద్ద పీఠాధిపతులు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చేటువంటి స్వప్నాలలోనూ వాళ్ళకి వచ్చేటువంటి నిదర్శనాలతోటి ఆ గుడిలో వాడుకోండి, తప్పేం లేదు, ఇంకా అందరూ చచ్చిపోతున్నారు, ప్లేగు వ్యాధి వచ్చింది లేకపోతే ఇంకో వ్యాధి వచ్చిందని చెప్పేసి అప్పట్లో చెప్పేవారట. చెప్పిన తర్వాత కానీ ఇప్పటివరకు ఏంటంటే ఆ గుడి కట్టిన తర్వాత ఇప్పటివరకు ఎవరు కూడా వాళ్ళ. బట్ ఈ రత్నబాండా గారిని ఎలా ఏ పాయింట్ నుంచి చూస్తున్నారు అని అంటే అసలు ఏముందో చూద్దాం. ఎందుకు క్యూరియాసిటీ ఏంటి అసలు, క్యూరియాసిటీ ఏంటి చెప్పండి. నాగరాజు గారు 2 కార్లు వేసుకొస్తున్నారండి, లేకపోతే రోజుకో సూట్ వేసుకొస్తున్నారు,
364 సూట్లు ఉన్నాయి. నేను నాగరాజు గారు దొంగతనంగా వెళ్ళి బీరువా తెరిచి నాగరాజు గారు సూట్లేనో లెక్క పెట్టచ్చా నేను? నా లిమిటేషన్స్ నాకున్నాయి కదా. జనాలు కూడా లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను అనట్లేదు నాగరాజు, నా ఒపీనియన్ అయితే కాదు, నాకు కూడా క్యూరియాసిటీ. అంటే ఒరిస్సాలో కొంతమంది పీఠాధిపతులు పెద్ద పెద్ద స్వాములు చెప్తున్న విషయం అది. నాగబంధాలు ఎప్పుడు తెరవకూడదు. నాగబంధానికి ఉండేటువంటి చరిత్ర నాగ చరిత్ర తెలిసిన వాడు ఎవరైనా చెప్తారు. దానికి ఉండే సీక్రెసీ దానికి ఉంది. దానికి అందులో ఓపెన్ చేసేది ఏంటి? లక్ష్మీ పీఠాలను ఓపెన్ చేస్తున్నాం, మహాలక్ష్మీ పీఠాలను ఓపెన్ చేస్తున్నాం. మహాలక్ష్మీదేవి దాంట్లో ఉండి ఈ నిధితో ఉండేటువంటి అరా అంటారు దాన్ని. ఆ అరా ద్వారా మొత్తం స్టేట్ని కంట్రీని కాపాడుతుంది అంటారు. దాంట్లో ఉండే డైమండ్స్ కానీ అసలు రత్న విన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం అది. అక్కడ ఉండేటువంటి దాంట్లో మొత్తం అందరినీ కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల గడిలో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మనం అనుకున్న క్యూరియాసిటీ ప్రకారం అనుకుంటున్నాం కదా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో లెక్క వేసినప్పుడు ఏమన్నారంటే లోపల ఉండేటువంటి సంపద గోల్డ్ కానీ డైమండ్స్ కానీ దాని వాల్యూ వచ్చేసరికి 4 lakh crores ఉంది అని చెప్పేసి అన్నారు. 4 lakh crores, 4 లక్షల కోట్లు వాల్యూ. అంటే వాల్యూ అంటే ద్రవ్య వాల్యూ. యాంటిక్ వాల్యూ చెప్తే దానికి 20 lakh crores కన్నా ఎక్కువ ఉందని చెప్పారు. మోర్ దాన్ 20 lakh crores అంటే 5 times. ఇప్పుడు కోర్టు చెప్పిన రీజన్ ఒకటైతే ఒప్పుకోవాలి జనరల్గా. దాన్ని ఇప్పుడు వాళ్ళైనా సరే సైంటిఫిక్గానే ఆలోచిస్తారు. దాంట్లో ఏమంటారంటే కిటికీలో చూసాం లోపలంతా కూడా కొంచెం పెచ్చులు ఊడిపోతుంది, గది కూలిపోయే పరిస్థితి ఉంది. కూలిపోయే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కట్టాలి, నేను కాదంట్లా. ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ పునర్నిర్మించి లోపల ఉండేటువంటిది ఏది కట్టి మళ్ళీ రిపేర్ చేసి పెట్టేయచ్చు. దానికి లెక్కట్టక కదా పాయింటే. ఆలయం ఏదైనా డిస్ట్రాయ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మన యాదాద్రి ఏం చేస్తారు చెప్పండి? అవును, యాదాద్రి కొంచెం పెచ్చులు ఊడుతుంది, కొంచెం కష్టంగానే ఉంది, మళ్ళీ పునర్నిర్మించారు, అంతవరకే. ఏ గుడి అయినా సరే కొంచెం అప్పట్లో ఉండేటువంటి టెక్నాలజీ ఎంతైనా సరే దానికంటూ డికే అన్నది ఉంది కాబట్టి మళ్ళీ కడతాం అన్నది ఒక ఆనవాయితీ ఉంది. ఈ లోపల గది కూడా అట్లా కూలిపోయేటట్టుంది. కిటికీలో చూశారు. అది ఎప్పుడైతే 1982లో ఓపెన్ చేసినప్పుడు సెకండ్ది ఓపెన్ చేసినప్పుడు లోపల చూస్తే కిటికీలో చూస్తే కొంచెం అంతా నీరు కారుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం అది డిస్ట్రాయ్ అవుద్దేమో, గది మళ్ళీ కట్టదాము. అక్కడ వరకు ఓకే. దానికి ఏదో నువ్వు విధానాన్ని అడగండి, ఎవరైనా ఈ పెద్ద పీఠాధిపతులు వాళ్ళందరూ చెప్తారు దాన్ని ఎట్లా చేయాలి. అంతవరకు కట్టేసేసి ఏదో ఇప్పుడు ఆలయంలో ఏదైనా విశిష్టత చేయాలనుకోండి, బట్టలు మార్చడం అంటే కళ్ళగంతలు కట్టుకుంటూ ఏదో పద్ధతి ఉంటుంది. అంటే సీక్రెట్గా చేయాలి, అంతవరకు ముచ్చుడుకంటే మిగతా చేసేసుకుని వెళ్ళిపోండి. అంటే పద్ధతిలో ఏదైనా చేయొచ్చు, దాని వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. లెక్కలు కట్టడం అనే దానికి వచ్చేసరికి అనేకమైనటువంటి వ్యత్యాసాలు వస్తున్నాయి. నేను హైందవుడి కింద చెప్తున్నాను, ఒక హిందూవాది కింద చెప్తున్నాను. నీ ధర్మాన్ని నువ్వు బయట పెట్టుకుంటున్నావు ఎందుకు? నువ్వు ఎవరికి చెప్దాం అనుకుంటున్నావు? నీ ధర్మం నీకు వాళ్ళకు ప్రచారం చేసుకో. నీ వరకు అదే హిందువుల వరకు ఇదిగో అక్కడ మనకి బంగారం గుడి ఉంది, బంగారం ఉంది, దాని అంతవరకు చెప్పు. ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. ఓకే, మిగతా మతస్థులు చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకని లెక్కలు కట్టడం అనేసరికి అనేకమైన వ్యత్యాసాలు, అనేకమైన భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా వ్యక్తిని కామెంట్ చేయట్లేదు నాగరాజు గారు. నేను ఎప్పుడు వ్యక్తిని కామెంట్ చేసే వ్యక్తినే కాదు, పరిస్థితులు కామెంట్ చేస్తాను. ఇప్పుడు ఉండేటువంటి ప్రధానమంత్రి ఒరిస్సాలో చాలా ఎక్కువ ప్రచారం చేసి అక్కడ ఉండేటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ని తప్పించి నగ్గారు. నేను దాన్ని కాదంటలేదు, ఆయన ప్రచారం ఆయన చేశారు, అనేకమైనటువంటి విషయాలు చెప్పారు, దీని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. నీకు తాళం ఏమైపోయింది అంటే అంతకుముందు ఏదో తాళం ఏదో పోయిందట నాగరాజు. అవును, నాకు పోతే ఏమైందంటే డూప్లికేట్ కీ కూడా ఏదో ఉంది అని చెప్పేసి అన్నారు. పాపం ఒరిస్సా సీఎం గారు పెద్ద ఆయన అయిపోయారు కాబట్టి అక్కడ ఉండేటువంటి తమిళియన్ ఎవరు ఆయన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన అన్నమాట ఏంటంటే ఈ తాళం ఏమైనా తమిళనాడు వెళ్ళిపోయింది అనేసరికి తమిళనాడు సీఎం కూడా దాన్ని రియాక్ట్ అయ్యారు, కరుణానిధి కూడా. ఇదేంటి మార్చ్ స్టేట్ని ఎందుకు అంటున్నారు, ఆయన అక్కడ ప్రచారం చేసుకోవచ్చు కదా. పంతం కొద్దీ దీన్ని తీస్తున్నారు నాగరాజు. పంతం ఏముందో చూడాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, పంతం కొద్దీ దేవుడితో ఆడిన వాళ్ళు ఎవరు చరిత్రలో మిగలలేదు. శిశుపాలుడు మిగలలేదు. నువ్వెవర్రా అనేసరికి కృష్ణుడు అనేసరికి అనుకో అని చెప్పి 100 తప్పులు లెక్కెట్టుకున్నాడు ఆయన. ఆయనే మిగలలేదు. కర్ణుడి మిగలలేదు. మన భీష్మాచార్యులు మిగలలేదు. ఈ చరిత్ర మనకున్న పురాణాల్లో ఇచ్చినటువంటి విశిష్టత. ఈ రోజున ఈయన పంతం కొద్దీ తీస్తున్నారు. ఉండేటువంటి గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఉండేటువంటి ప్రధానమంత్రి గారు ఎవరైనా, దానివల్ల ఎంత రిపికస్ వస్తాయంటే కాన్సిక్వెన్సెస్ అండ్ రిపికస్. గవర్నమెంట్ రేపొద్దున పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పెద్ద ఎకనామికల్
ఇంబ్యాలెన్సెస్, ఆర్థిక అసమానతలు పెరిగిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. భగవంతుడితోటి ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్ ఇది. ఆపేద్దాం, దయచేసి వద్దు ఇటువంటి గేమ్స్ ఆడదు. 3 to 6 monthsలో చూస్తామండి డిఫరెన్స్. ఖచ్చితంగా 3 to 6 monthsలో ఖచ్చితంగా నేను రాసిస్తాను, చూసుకోండి. దేర్ విల్ బి ఏ డ్రాస్టిక్ రిజల్ట్. నెగిటివ్ రావద్దనే నేను ఆ జగన్నాథ స్వామిని దండం పెట్టుకుంటున్నాను. నెగిటివ్ అయితే వద్దు, పాజిటివ్ ఇస్తే మంచిదే అని అనుకుంటున్నాను. ఏదైనా నేను ఆశావాదిని కాబట్టి. కానీ తీసినటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా నెగిటివ్నే చూసాం అంతకుముందు. ఇదే కాదండి, తిరుపతిలో కూడా ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగినటువంటి ప్రయోగం ఇది. దయచేసి అవి లెక్కలు కట్టద్దు. మన సంపద కాదు, భగవంతుడి సంపద. మనం ఎవరు కట్టడానికి అసలు మనకి ఏం సంబంధం ఉంది? నువ్వు వెళ్ళి దండం పెట్టుకొచ్చేసేసి 4 సార్లు తిరుగు. నీకు విఐపి బ్రేక్ తీసుకోవాలి, దగ్గరికి వెళ్ళి కాళ్ళదండం పెట్టుకో. ముట్టుకోకూడదు, ముట్టుకో, అయినా సరే ముట్టుకో. ఏం చేస్తాం తర్వాత వాళ్ళు ప్రక్షాళన చేస్తారు. కానీ ఆయన నిధులు లెక్క పెడుతున్నటువంటి సందర్భం అయితే ఏదైతే ఉందో నాగరాజు, ఇట్స్ ఏ డెడ్లీ వార్నింగ్. నాగబంధాలతోటి కట్టినటువంటి బంధాన్ని విడదీయటానికి ప్రయత్నిస్తున్నటువంటి నాయకులు ఎవరు కూడా చరిత్రలో మిగులుతారని అయితే నేను అనుకోవట్లేదు. చరిత్ర చూస్తున్నాం మనం, చరిత్రలో ఎక్కడ మిగిలిన ఛాయలు లేవు. ఈయన ఏదో పంతం కొద్దీ ఏదో చేస్తున్నారు, దాని ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ దానికి ఉంటుంది. చూద్దాం సార్ ఏ విధంగా ఉంటుందని. అదే ఆడియన్స్ కూడా చెప్తారు, దీన్ని ఏ రకంగా బేరీజ్ వేసుకొని వెళ్ళొచ్చు. అది మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకు అని అంటే జనరల్గా మనం నేచర్లో కొన్ని మనకి అందనటువంటి లాంగ్వేజెస్ కూడా కొన్ని ఉంటాయి, అంటే సైన్స్కి అందని భాషలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఆ గది తెరిస్తే ఈ విధంగా ఉంటుంది, నాగబంధం అంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటివి మనం చదువుతూ ఉంటాము. మేబీ వాటి వెనక ఉండేటువంటి అంటే సైన్స్కి కూడా అంతు చిక్కినటువంటి రహస్యాలు కూడా కొన్ని ఉంటుంటాయి. ఇది సొసైటీకి ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, లేదా ఉంటుంది అనుకుంటున్నారా ఉండదు అనుకుంటున్నారా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫర్దర్గా చూస్తూ ఉండండి ఈ టాపిక్ మీద వీడియోస్ అయితే. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.